వందనీయ మాతాజీ గాయత్రి మాతకి నా యొక్క కోరిక మేరకు వాళ్ళకి నేను సమర్పణగా ఈ ఆశ్రమాన్ని స్థాపించానని చెప్పి మాస్టర్ గారు తెలియచేశారు. ఇప్పుడు మనం డాక్టర్ శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారు ఉన్న నివాసంలో ఉన్నాం. చూద్దాం పదండి. డాక్టర్ శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన నిలయంలో ఉన్నాం. ఈ నిలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? డాక్టర్ శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారి శిష్యులు వల్లభాయ్ పటేల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మాస్టర్ గారు ప్రతి నెల 9 రోజులు ఇక్కడ సాధన చేసేవారు. వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఉపయోగించే గది గురునిలయంగా మేము చెప్పుకుంటాం దాన్ని. గురుదేవులు మాస్టర్ గారు వచ్చినప్పుడల్లా ఇక్కడ 9 రోజుల నవరాత్రి సాధన ప్రతి నెల వచ్చి చేసుకుంటారు. చాలా మహిమ కలిగిన ప్లేస్. ఉపయోగించుకోదలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని సాధన చేసుకోవచ్చు. ఎప్పుడు సాధన క్యాంపులన్నీ కూడా సహ్యాద్రి ఆశ్రమంలో నిర్వహించేవాళ్ళు. ఆయన స్థాపించిన ఆశ్రమాలు 7 ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సాధనా క్యాంపులు ఇక్కడ జరిగేవి. అప్పుడు మాస్టర్ గారు నేను ఇప్పుడు నుంచున్నటువంటి గదిలోనే కింద ఉండి ఆయన ఎన్నో సాధనలు చేశారు. అలానే సునామీ 2004 డిసెంబర్ 26 సునామీ టైంలో మాస్టర్ గారు ఈ రూమ్లో పడుకొని ఆయన 25వ తారీఖు సాయంత్రము 6 గంటలకి రేపొద్దున మన సాధకులు 2000 మందిని కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయండి అనటం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఇక్కడ నుంచి అంటే పరమ గురువుల దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఇక్కడ నేనున్న ప్రదేశంలో ఈ రూమ్లో నుంచే మాస్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. డిసెంబర్ 25 సాయంత్రం 6 గంటలకి మన సాధకులందరూ కూడా ప్రదక్షిణకు వచ్చారు. 2000 మంది ఇక్కడ సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ ప్రదక్షిణకు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా రేపొద్దున 6 గంటలకల్లా మన ఆశ్రమంలో వేరే ప్రదేశానికి మార్చేయండి అన్నారు. ఆయనకు వచ్చినటువంటి మెసేజ్ గురించి ఈ రూమ్ యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను. అట్లానే ఇక్కడ అఖండ గురుసత్తా, కొన్ని మంత్రాలు సాయి వెంకటేశ శ్రీరామ్, అట్లానే ఈ ఆశ్రమాన్ని ఎందుకు స్థాపించారు, క్రాంతి ధర్మి సాహిత్యం యొక్క గురుదేవులు ఇచ్చినటువంటి వాటికి క్లాసెస్ చెప్పబడింది. గాయత్రి మహావిజ్ఞాన్ అనే పుస్తకాల గురించి 9 రోజులు క్లాసెస్ జరిగినాయి. జగద్గురు నవరాత్రులని 9 రోజులు కూడా ఇక్కడ ఏదైతే అసలు జనరల్గా నవరాత్రుల్లో జగద్గురు నవరాత్రులు అనేవి ఉండేవి కాదు. కానీ మాస్టర్ గారు దాన్ని ఓపెన్ చేశారు. జగద్గురు నవరాత్రులని 9 రోజులు ప్రతి జూలైలో నవరాత్రులు చేయించేవాళ్ళు. ఈ రూములో ఉండి చాలా గొప్ప సాధనలు ఆయన చేశారు. మాస్టర్ గారి స్పర్శ పొందాలి అనుకున్న వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటే ఆయన యొక్క ఆశీస్సుల అనుగ్రహం ఉంటుంది. మనము మాస్టర్ గారి యొక్క రూమ్లో ఉన్నాము. ఆయన మన మధ్యనే ఇక్కడ ఫోటో రూపంలో సూక్ష్మ శరీరంతో ఉన్నారు. అట్లానే ఆయన బుక్స్ రాసినటువంటి బుక్స్ కూడా ఇక్కడ మాస్టర్ గారు రాసినటువంటి బుక్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి లైబ్రరీ రూపంలో. మాస్టర్ గారు ఆయన యొక్క ప్రణాళిక అఖండ గురుసత్తా కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ శ్రీ మహాకాల చక్రవర్తి యంత్రం స్థాపించి ఆయన సూక్ష్మంగా సాధన మా అందరి చేత చేయిస్తూ ఈ మహాకాల చక్రవర్తి యంత్రంతో ఆయన ప్రణాళిక అంతా కూడా చేశానని ఎప్పుడు చెప్తారు. జగజ్జనని మహాయోగేశ్వరి మహాకాల చక్రవర్తి యంత్రము ద్వారానే నేను విశ్వానికి శక్తిని పంపిస్తున్నాను అని అనుగ్రహమాల మంత్రము, మహాకాల చక్రవర్తి యజ్ఞము, ఆ మంత్రాన్ని కూడా మా అందరి చేత మాస్టర్ గారి శిష్యులందరి చేత చేయించారు. అట్లానే ఈ రూమ్లో ఎక్కువ సాధనలు కూడా చేయించారు. ఉన్నటువంటి ఇంకా మన పరమ గురువుల పుస్తకాలు, అట్లానే ఆహారం మీద ఎలాంటి ఆహారం తింటే ఎలాంటి మనసు ఏర్పడుతుంది, అట్లానే పరంపూజ్య గురుదేవులు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞాన్ 3 పాటలు, క్రాంతి ధర్మి సాహిత్యము, సహ్యాద్రి యొక్క లక్షణాలు, సహ్యాద్రి ఆశ్రమానికి ఇచ్చినటువంటి ప్రణాళిక, ఏదైతే ప్రాణ విద్య మీద కూడా మాస్టర్ గారు పుస్తకాలు రాయటం జరిగింది. అట్లానే యజ్ఞ విద్య మీద కూడా మాస్టర్ గారు పుస్తకాలు రాయటం జరిగింది. 98లో ఆశ్రమ స్థాపన జరిగిన తర్వాత 2000లో ఈ రూమ్ ఆయన స్వయంగా కట్టించడం జరిగింది.
ఇక్కడ ఈ రూమ్లో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సాధనా క్యాంపులు చేయటం జరిగింది. గురుసత్తా మహోత్సవాల ముందు 15 రోజులు ఇక్కడే ఉండటం జరిగింది. ఇట్లా ఒక్కోటి చాలా విశేషంగా ఈ ఆశ్రమంలో జరిగింది. జై గురుదేవ్. ఇప్పటి వరకు మనం డాక్టర్ మారెళ్ళ శ్రీ రామకృష్ణ గారి తపస్సు చేసిన నివాసాన్ని చూసాము. ఇప్పుడు ఆయన సూక్ష్మ సమాధిని దర్శిద్దాం. శ్రీ రామకృష్ణ గారి దివ్య సమాధి మరియు 24 కోట్ల గాయత్రి జపం చేసి ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఇక్కడ నిక్షిప్తం చేసిన టైంలో సుమంగళి గారు ఉన్నారు. ఆమె అనుభవాలను తెలుసుకుందాం. జై గురుదేవ్. మాస్టర్ గారు ఇక్కడ దీనిని ఫస్ట్ ఈ ఆశ్రమంలో ఆయన స్థాపించడం జరిగింది 2000లో. ఈ స్లాబ్ కూడా ఒక పిరమిడ్ షేపులో ఉంటుంది. ఈ పిరమిడ్ షేపులో ఉంటూ ఆయన సాధకులందరినీ కూడా గాయత్రి మంత్ర జపం చేయిస్తూ ఆయన క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ జరిగేవి. అలానే మాస్టర్ గారు దీనిని ఒక సపరేట్ చేశారు. డాక్టర్ పూజ్యులు శ్రీరామకృష్ణ గురుదేవులు అఖండ దీపాన్ని స్థాపిస్తూ దీనిని ఒక పార్టిషన్ చేసి, దీనిని ఎలా అయితే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి తూర్పు నుంచి వెళ్ళి ఉత్తరంలో వస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా తూర్పులో నుంచి ఈ అఖండ దీపం రూములోకి వచ్చి అలానే ఉత్తరంలో నుంచి బయటికి రావాలని మాస్టర్ గారు తెలియచేశారు. ఈ అఖండ దీపం డే అండ్ నైటు ఇప్పుడు దాదాపు 2000 నుంచి ఇప్పటి వరకు కూడా అలానే మాస్టర్ గారి చేతులతో వెలుగుతూ ఉంది. అట్లానే ఇక్కడ పరంపూజ్య గురుదేవులు వందనయ్య మాతాజీ యొక్క గురు చరణ కమలాన్ని మాస్టర్ గారు స్వయంగా స్థాపించారు. ఒకటే అన్నారు పూజ్యులు శ్రీరామకృష్ణ గురుదేవులు, శాంతికుంజ్ హరిద్వార్ నుంచి గురుదేవులు మాతాజీ యొక్క శక్తిధారలు నిరంతరము ఈ రూములోకి ప్రసరిస్తూ ఉన్నాయి. ఎవరికైతే గురుదేవులు మాతాజీ యొక్క శక్తిధారలు కావాలనుకుంటారో, ఆశీస్సులు కావాలనుకుంటారో ఈ రూములోకి తూర్పు నుంచి వచ్చి అఖండ దీపస్థాపన యొక్క ఆవరణలో అట్లా గురుదేవులు మాతాజీ యొక్క శక్తిధారలను తీసుకోండి. కానీ మీకు అవి కంటికి కనిపించవు ఆ శక్తిధారలు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడే నిరంతరం ఇక్కడ శక్తిధారలు దిగుతూ ఉన్నాయా అని చెప్పారు. అలానే దీన్ని మొత్తం కూడా పార్టిషన్ చేయించేశారు మాస్టర్ గారు. ఇక్కడ అనంతమైన శక్తి ఉంది, అందరూ వస్తూ పోతూ ఉంటారు ఈ శ్రీనిలయంలోకి అని చెప్పి దీనిని పార్టిషన్ చేయించి అప్పటి నుంచి దీనిని ఒక గుప్తంగా ఉంచారు. మాస్టర్ గారు పూజ్యులు గురుదేవులు శరీరం వదిలిన తర్వాత జూన్ 30, 2014లో ఇన్ని సంవత్సరాలు ఆశ్రమంలో ఇంత క్యాంపులు జరిగినాయి కాబట్టి మేము మాస్టర్ గారి 3వ తిథి సందర్భంగా ఒక గుర్తుగా సమాధి రూపంలో ఇక్కడ కడదామని ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు అనుకోకుండా పరంపూజ్య గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు అస్థికులు కూడా మాకు ఇవ్వటం జరిగింది. అప్పుడు గురుదేవులు మాస్టర్ గారి ఇద్దరి యొక్క అస్థికులు ఈ యొక్క మీరు ఏదైతే చూస్తున్నారో ఈ యొక్క సమాధి అలాగా కనపడుతుందో దానిలో గురుదేవులు పరంపూజ్య గురుదేవులు మాస్టర్ శ్రీరామకృష్ణ గారు అస్థికులు పెట్టి 24,000 గాయత్రి మంత్ర లేఖనము అందరూ రాసినటువంటి మంత్రలేఖనంతో స్థాపన జరిగింది. దీనిలో ఈ గదిలోకి వచ్చి ఎవరు ఏది అనుకున్నా కూడా జరుగుతుందని మాస్టర్ గారు తెలియచేశారు. అట్లనే మాస్టర్ గారు ఎప్పుడు మాతో అనేవాళ్ళు, నేను గురువుగారు వేరు కాదురా అని. నేను ఎక్కడుంటానో గురువుగారు ఎక్కడుంటారు, గురువుగారు ఎక్కడుంటారో నేను ఉంటాను అనేవాళ్ళు. దానికి చిహ్నంగా ఎప్పుడో పరంపూజ్య గురుదేవులు 1990లో జూన్ 2వ తారీఖు శరీరాన్ని వదిలితే మాకు 2014లో ఆగస్టులో అస్థికులు రావటం అనేది కాకతాళీయం కాదు. జై గురుదేవ్. ఇదంతా ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా మాస్టర్ గారు స్థాపించింది. దీనిని ఇప్పుడు నేను తూర్పులో నుంచి వచ్చి ఉత్తరంలో నుంచి బయటికి రావటం జరుగుతుంది. గురుదేవులు మాతాజీ ఇవన్నీ ఫొటోసు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ ఫొటోస్ అన్నీ మాస్టర్ గారు స్థాపించినది. ప్రతి అమావాస్యకి కూడా మహాలక్ష్మి సాధన చేస్తాము, ప్రతి వసంత పంచమికి కూడా సరస్వతి అమ్మవారి పూజ చేస్తాము. అట్లానే కానీ మా యొక్క కాన్సెప్ట్ ఒక్కటే, శాంతికుంజ్ హరిద్వార్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దీనిని గురుస్థానము అంటారు. దీనిని పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు స్థాపించారు. దీనిని ఒక గురుస్థానంగా మాస్టర్ గారు మా అందరికి ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే ఈ గురుస్థానం ఉంటుందో అవి అక్కడ వాస్తు దోషాలు కానీ ఎలాంటి ఉన్నటువంటి
దృష్టి దోషాలు కానీ లేకుండా ఉంటాయని మాస్టర్ గారు చెప్పారు. 12 ఇటుకరాళ్ళు 12 రాసులకు సంబంధించినవి. 5 దీపాలు కూడా పంచతత్వాలు, బాడీలో శరీరంలో ఏదైతే పంచతత్వాలతో తయారవుతుందో ఈ పంచ దీపాలు వెలిగించడం వల్ల ఈ పంచతత్వాలు యాక్టివేట్ అవుతాయని, అట్లానే 5 అగరబత్తులు వెలిగించండి, ఇది ఒక గురుస్థానంగా పనిచేస్తుందని మాస్టర్ గారు తెలియజేయటం జరిగింది. మేము ప్రతిరోజు కూడా ఆ 5 దీపాలు 5 అగరొత్తులు వెలిగిస్తూ ఉంటాము. ఇది ఎవరైతే చేస్తారో అంటే ఇళ్లల్లో కూడా ఈ గురుస్థానాన్ని పెట్టుకోవచ్చు అన్నారు మాస్టర్ గారు. అట్లానే లక్షల మంది ఇళ్లల్లో ఇలాంటి గురుస్థానాన్ని మాస్టర్ గారు పెట్టించారు. అది పెట్టించటం వల్ల ఆ ఇంట్లో గురువు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు, వాస్తు దోషాలు ఉండవు. అలానే ఏదైనా దృష్టి దోషాలు, వాస్తు దోషాలు, అనారోగ్యాలు ఉంటే గురువు కాపాడుతూ ఉంటారు. కేవలం ఈ 12 ఇటుకరాళ్ళు 5 దీపాలు 5 అగరబత్తులు ప్రతిరోజు గాయత్రి మంత్రంతో చదువుతూ వెలిగించాలి. అట్లానే మహాలక్ష్మి సాధన కూడా ఉంది, ఆ మంత్రం కూడా చదువుతూ వెలిగించమనేవాళ్ళు పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి, మనందరికీ తెలుసు. ఏదైతే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలకి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతని మాస్టర్ గారు స్వయంగా స్థాపించారు. అప్పుడు ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది 2005లో. కానీ దానిని మేము కొంచెము ఫోటో రూపంలో మేము పెట్టడం జరిగింది. ఇది మాస్టర్ గారి యొక్క శక్తి కేంద్రం కాబట్టి ఈ శ్రీనిలయం అనేది ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతను స్థాపన చేసి ఎవరికైతే ఏది ప్రారబ్ధ కర్మ ఉంటుందో, ఎవరైతే ఏ మహాశక్తిని పొందాలనుకుంటారో, ఎవరైతే శాంభవి శక్తిని పొందాలనుకుంటారో, ఎవరైతే వైష్ణవి శక్తిని పొందాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ శ్రీనిలయంలో కూర్చొని ఈ పిరమిడ్ షేపులో ఉన్నటువంటి స్లాపులో కూర్చొని ఒక గంట సేపు గాయత్రి మంత్ర సాధన చేసుకోమన్నారు. కొంతమందికి సద్గురు ప్రాప్తి కావాలనుకుంటారు, వాళ్ళు ప్రతిరోజు 1 గంట 40 రోజులు ఆ చిత్రం ముందు కూర్చొని కళ్ళు తెరిచి, కళ్ళు ముయ్యకుండా కళ్ళు తెరిచి గాయత్రి మంత్ర జపం గంట సేపు చేసుకున్న వాళ్ళు 40 రోజుల్లో తప్పనిసరిగా వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుందని మాస్టర్ గారు ఆ రోజు 2005లో గాయత్రి చిత్రావళి స్థాపించడం జరిగింది. దానిని మేము ఇప్పుడు శ్రీనిలయం అనే దాంట్లో పర్మనెంట్గా ఫోటోల రూపంలో స్థాపన జరిగింది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది, కుటుంబంలో సమస్యలో, పిల్లలు లేకపోవటమో, పెళ్లి కాకపోవటమో, ఆ సమస్య ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి శ్రీనిలయంలో 1 గంట సేపు గాయత్రి మంత్ర సాధన చేసుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుందని ఆయన గాయత్రి మంత్ర యొక్క శక్తిని ఇక్కడ స్థాపన చేయటం జరిగింది. 24 చిత్రాలు అన్నీ కూడా మీరు దర్శించగలరు. ఎవరైనా రావచ్చు ఇక్కడికి వచ్చి ఆ 1 గంట సేపు మంత్ర జపం చేసుకోవచ్చు. ఎవరికి ఏ సమస్య అనేది మేము మీకు చెప్పే సమస్యను బట్టి మేము ఆ చిత్రావళి ముందు కూర్చోవాలని మీకు తెలియచేస్తాము. ఇప్పుడు మనము శ్రీనిలయంలో నుంచి బయటికి వస్తున్నాము. దీనిని స్థాపించి కరెక్ట్గా 23 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనము సహ్యాద్రి ఆశ్రమంలో ఉన్నటువంటి ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చాము. ఈ ఉసిరి చెట్టులో అంటే కార్తీక మాసంలో సముద్రానికి చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా సముద్ర స్నానం చేసి కార్తీక మాసం నెలంతా కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఈ ఉసిరి చెట్టులో దీపాలు పెట్టడం జరుగుతుంది. అట్లానే ఈ రావి చెట్టు ఇది మాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన వేసినటువంటిది. వేప రావి 2 కలిపి వేశారు. కానీ మాస్టర్ గారు ఉన్నప్పుడు వేసినటువంటి 2000 నుంచి ఈ రావి చెట్టు ఇక్కడే ఉంది. ఇక్కడ ఎవరైతే దీని చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటారో వాళ్ళకు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు రావి అంటే దత్తాత్రేయుడు అని. అట్లానే మాస్టర్ గారు ఒకటే చెప్పారు, పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దీని చుట్టూ ప్రదక్షిణ చేసి రాగి చెంబుతో నీళ్లు పోసి ప్రదక్షిణ చేసుకుంటే వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. ఎందుకంటే మనం గాయత్రి మంత్ర శక్తి పీఠంలో గురువు యొక్క శక్తితో ఉన్నాం కాబట్టి ఇక్కడ చేసుకోవటం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతాం. జై గురుదేవ్. ఇప్పుడు మనము ఆశ్రమ శక్తి కేంద్రాలైన ఆశ్రమం మొత్తానికి శక్తి కేంద్రాలైనటువంటి ప్రఖర ప్రజ్ఞ సజ్జల శ్రద్ధ దగ్గర ఉన్నాము. అట్లానే ఇక్కడ నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ఈ శక్తి ప్రసరిస్తూ ఉంది. ప్రఖర ప్రజ్ఞ అంటే ప్రదక్షిణ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే ఋషులు చాలా చక్కగా మనకి తెలియచేశారు. ప్రదక్షిణ చేసుకోవటం వల్ల జన్మాంతర పాపాలన్నీ పోతాయి అని, మనం వేసేటటువంటి అడుగుల ద్వారా మన యొక్క పాపాలన్నీ పోతాయి, ప్రారబ్ధ కర్మలు పోతాయని మన ఋషులు తెలియచేశారు. అట్లానే ఇక్కడ ఈ స్థలానంలో ఉన్నటువంటి ఆశ్రమంలో మెయిన్ శక్తి కేంద్రము ప్రఖర ప్రజ్ఞ సజ్జల శ్రద్ధ. ఇక్కడ పరంపూజ్య గురుదేవులు అట్లానే మాతాజీ యొక్క శక్తి కేంద్రాలు. అట్లానే మాస్టర్ గారు ఇంకోటి కూడా అనేవాళ్ళు, దానిని ఇంకో రూపంలో చూడాలి అంటే
శ్రీకృష్ణుడి యొక్క శక్తి ప్రఖర ప్రజ్ఞలో ఉంది. మాతాజీ సజల శ్రద్ధలో లలిత అమ్మవారి శక్తిని నేను దించాను ఇక్కడ. దానినే ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధ అంటాము. ఎందుకంటే సజల శ్రద్ధ అనేది హృదయానికి సంబంధించింది, ప్రఖర ప్రజ్ఞ అనేది మస్తిష్కానికి సంబంధించింది. ఇప్పుడు ప్రస్తుతం మనిషిలో రెండే కొంచెము లోపించున్నాయి, ప్రజ్ఞ అనేది, శ్రద్ధ అనేది. ఎట్లయితే బ్రెయిన్లో ప్రజ్ఞ లేదో, హృదయం సజలంగా లేదో, ఈ రెండింటిని పొందితే మనిషి చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తాడు అని ఉద్దేశంతో ఎవరు ఈ స్థలంలో శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రఖర ప్రజ్ఞకి సజల శ్రద్ధకి 8 ఆకారంలో, అంటే వాళ్ళకు ఒక ఏదైనా సంకల్పం ఉంటే భక్తుడికి 8 ఆకారంలో 112 ప్రదక్షిణలు చేసుకుంటే వాళ్ళకి తప్పనిసరిగా సంకల్పం నెరవేరుతుందని తెలియచేశారు. అట్లానే సునామీ నుంచి కూడా అక్కడ సునామీ 2004 డిసెంబర్ 24, 25 2 రోజుల్లోనే 1,25,000 ప్రదక్షిణలు జరిగినాయి. ఈ ప్రదక్షిణ వల్ల బాపట్ల మండలంలో 33 గ్రామాలు కాపాడబడినాయని మాస్టర్ గారు తెలియచేశారు. ప్రదక్షిణల మహత్యాన్ని హిందూ పేపర్లో కూడా వేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా అందరూ వివిధ ప్రదేశాలు, చీరాల మండలం, బాపట్ల మండలం, గుంటూరు, విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ నుంచి పిల్లలు లేని వాళ్ళు, ఉద్యోగం కానీ అనారోగ్యం ఉన్నవాళ్ళు వచ్చి ఇలా 8 షేపులో భారతదేశంలో చాలామంది చాలా ప్రదేశాల నుంచి వచ్చి ఇలా 8 షేపుల్లో ప్రదక్షిణ చేసుకొని వెళ్తారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒకటే తెలియచేశారు, వాళ్ళు 5 దీపాలు వెలిగించుకొని 8 షేపులో ప్రదక్షిణ చేసుకుంటే వాళ్లకు తీరినటువంటి కోరిక లేదు. అది దాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి అని మాస్టర్ గారు తెలియచేశారు. అట్లానే మేము ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి చేసేటటువంటి కార్యక్రమాలతో ఒకరి నుంచి ఇంకొకరికి మౌత్ ద్వారా ఈ ప్రదక్షిణ యొక్క విశిష్టం తెలుస్తూ ఉంది. అట్లానే ప్రదక్షిణతో పాటు ఈ సునామీ ద్వారా ఈ 2 శక్తి కేంద్రాలు కాపాడబడటం అనేది బాగా అందరికీ కూడా ఒక నమ్మకం అనేది వచ్చేసింది అన్నమాట. సుమంగళి గారు, ఇప్పుడు మనం ఉన్న సాందీపని ఋషి హాల్ దగ్గర ఉన్నాము. కృష్ణుడు గురువైన సాందీపని గారి పేరు ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటి చెప్పండి. జై గురుదేవ్. ఇక్కడ మాస్టర్ గారు ఉన్నప్పుడు ఒక 54x108 అని ఒక యజ్ఞశాలగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచినారు. కానీ మేము కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండటం వల్ల అప్పుడు కట్టలేకపోయాము. తర్వాత రీసెంట్గా 2019లో మేము కరోనా టైంలో దీన్ని అంత పెద్దది కట్టలేకపోయినా కొంచెము 54x108 కాకుండా 70 పొడవు 40 అడుగులతో ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి కార్యక్రమాలు చేసుకోవడానికి మేము స్థాపించడం జరిగింది. మాస్టర్ గారు శరీరం వదిలే రోజుల్లో సాందీపిని ఆశ్రమం కావాలి, సాందీపిని ఆశ్రమం కావాలి అనేవారు. ఆయన సాందీపిని అనేది 1 సంవత్సరం పాటు ఆయన అనటం జరిగింది. అందుకని నేను ఈ యజ్ఞశాలకి, అంటే సాందీపిని మహర్షి అంటే కృష్ణుడి యొక్క గురువు సాందీపిని మహర్షి. ఆయన చనిపోయే వాళ్ళని బతికించేటటువంటి విద్య నేర్పుతాడు కృష్ణుడికి, అందరికీ కూడా. అందుకని నేను కూడా ఆ సంకల్పంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అలాంటి విద్య నేర్చుకోవాలి, అంత గొప్పవాళ్ళు తయారవ్వాలని చెప్పి దీన్ని స్థాపించటం. అట్లానే ప్రతి పౌర్ణమికి కూడా గాయత్రి లలిత భాగవత యజ్ఞం జరుగుతుంది. ప్రతి అమావాస్యకి కూడా శ్రీ మహాలక్ష్మి సాధన జరుగుతుంది. ఇక్కడ 300 మంది కూర్చొని ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి మేము స్థాపించడం జరిగింది. అందుకని మాస్టర్ గారు ఎప్పుడు ఆ పేరు చివరి రోజుల్లో ఆయన ఉచ్చరించేవాళ్ళు కాబట్టే నేను ఆ పేరుని ఇక్కడ సాందీపిని యజ్ఞశాలగా, సాందీపిని భవన్గా పెట్టాను. దీనిని ప్రవచనా కక్షంగాను, ధ్యాన మందిరంగాను, యజ్ఞాలుగాను అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి మేము దీన్ని స్థాపించడం జరిగింది. ఎవరైనా పర్సనల్గా ఏదైనా సాధన చేసుకోవాలన్నా, మిగతా ఆర్గనైజేషన్లు ఏదైనా కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా సముద్ర పొడ్డును చేసుకుంటే చాలా విశేష ఫలితం ఉంటుంది. కాబట్టి అన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మేము ఇక్కడికి వచ్చి చేసుకోమని కోరుకుంటున్నాము. ఇప్పుడు మనము సాందీపిని భవనంలోకి వచ్చాము. తూర్పు ఫేస్లో నుంచి మనము సాందీపిని భవనంలోకి వచ్చాము. ఇక్కడ డయాస్ ఉంది. అట్లానే ఇదంతా కూడా విశేషమైనటువంటి కొలతలతో కార్యక్రమాలు చేసుకోవడానికి యజ్ఞాలు, సాధనలు, అట్లానే మంత్ర జపాలు, ప్రవచనాలు, పుట్టినరోజు సంస్కారాలు, ఏదైతే షోడశ సంస్కారాలు ఉన్నాయో జన్మదినము, అక్షరాభ్యాసము, అట్లానే నామకరణ, చుడాకర్మ, ఆ సంస్కారాలన్నీ కూడా చేయిస్తాము. అట్లానే మహాలయ అమావాస్యకి తర్పణ సంస్కార కార్యక్రమం కూడా రీసెంట్గా 500 మంది
వ్యక్తుల చేత ఇక్కడ జరిపించడం జరిగింది. పరంపూజ్య గురుదేవులు వందనీయ మాతాజీ గాయత్రి మాత శక్తిపీఠంలో మాస్టర్ గారు ఆశీస్సులు పొందాలి, అట్లానే గాయత్రి మంత్ర శక్తి పొందాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ యొక్క పిల్లల యొక్క మ్యారేజెస్ వివాహ దినాలు గాయత్రి పరివార పద్ధతిలో యజ్ఞ సమూహంతో చేసుకోవచ్చని మేము ఆహ్వానిస్తున్నాము. మన అనగావ్రతాలు కానీ పత్రిజీ గారు నేర్పించినటువంటి ధ్యానం కానీ అట్లానే మనకి అమృత ఆహారము అంటే ఆహారంతో మనస్సు మార్చుకొని అనారోగ్యాలు పోగొట్టుకోవడానికి ఎస్ఎస్వై క్యాంపులు కూడా ఇక్కడ మీరు నిర్వహించుకోవచ్చు. అందరూ గురువుల యొక్క క్యాంపులు కూడా నిర్వహించుకోవచ్చు. ఎవరైనా మీరు కాంటాక్ట్ అవ్వాలి, ఇక్కడ కార్యక్రమం సముద్ర పొడ్డున 108 అడుగుల దూరంలో చేసుకోవాలనుకునే అదృష్టవంతులందరికీ కూడా ఆహ్వానిస్తున్నామండి. జై గురుదేవ్. ఇది శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం, అడవిపల్లిపాలెం. ఈ ఆశ్రమాన్ని మా మాస్టర్ గారి దీని ప్రకారం మేము హరిద్వార్ వెళ్ళాం. శాంతికుంజ ఆశ్రమానికి, పండిత్ శ్రీరామ్ శర్మాచార్య గారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ 9 రోజులు సాధన అయిపోయిన తర్వాత ఆయన దగ్గర దీక్ష అన్నీ కూడా తీసుకున్నాం. మా మిస్సెస్ నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. తర్వాత ఆయన అక్కడ చేస్తున్న పనులు బట్టి మాకు కూడా ఆపేక్ష కలిగి మేము కూడా ఆయనలాగానే సమయాన్ని ధనాన్ని అన్నీ హెచ్చించారు వారు. ఆ విధంగా నేను కూడా చెయ్యాలని ఇక్కడ ఆ ఉద్దేశంతో ఈ ఆశ్రమాన్ని నిర్మించాం. దీనికి ఫౌండర్ మా మిస్సెస్ ఉండ్రు పార్వతి గారు. ఆమె నిర్మాణం చేసింది. ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఉద్యోగం చేస్తూ వచ్చింది. ఇక్కడ స్థలాలు కొని ఈ ఆశ్రమాన్ని నిర్మించాం. ఎప్పుడు 4/7/1998లో. అప్పుడు తర్వాత మేము ఇద్దరం ఎంప్లాయీస్ కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఇక్కడే ఉంటున్నాం. ఈ ఆశ్రమానికి ఇప్పుడు మాకు పెద్దవాళ్ళు అయిపోయాం కనుక మా అమ్మాయికి అల్లుడిని ఇద్దరికి అప్పగించాం. వాళ్ళు చూసుకుంటున్నారు. మేము ఇక్కడే ఇల్లు వదిలిపెట్టేసి, చీరాల్లో సొంత ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు వదిలిపెట్టేసి ఇక్కడే ఈ ఆశ్రమంలోనే కాపురం ఉంటూ ఇక్కడ కార్యక్రమాలు నడుపుకుంటూ ఉంటున్నాం. జై గురుదేవ్. గుంటూరు నుంచి వచ్చి రామకృష్ణ గారు శ్రీరామకృష్ణ గారు యజ్ఞం చేస్తుంటే మేము పాల్గొంటే అందరూ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళారు. మేము వెళ్ళేసరికి మీరు వచ్చిన పని వేరు, మీరు మాత్రం హరిద్వార్ వెళ్ళాల్సిందే, యజ్ఞాలు చేయాల్సిందే, కాబట్టి వెళ్ళాలమ్మా అన్నారు. అని మాస్టర్ గారు చెప్పిన మాట ప్రకారంగా మేము వెళ్ళామన్నమాట. హరిద్వార్ వెళ్ళాము. 9 రోజుల క్యాంపులోకి వెళ్ళాము. 9 రోజుల క్యాంపులో కూడా మాకు గురువుగారి దర్శనము, మాతాజీ దర్శనం అందుకున్నాము. చాలా సంతోషం కలిగింది. తిరిగి వచ్చిన తర్వాత మాస్టర్ గారు అన్నారు, కాదమ్మా సముద్ర పొడిన నాకు కావాలి, స్థలం తీసుకోండి, దొరుకుతుంది, ఎక్కడ తిరిగినా దొరకపోయినా కూడా మాస్టర్ గారు చెప్పిన ప్రకారంగా సముద్ర పొడిన స్థలం కావాలంటే కొన్ని తీసుకున్నాము. ఒక 5 సభ్యులతోటి తీసుకున్న వాళ్ళు ఎంత ఇచ్చినా మేము కత్తిమాజంతా వేసుకుని ఈ స్థలాన్ని స్థాపించాము. మాస్టర్ గారు యజ్ఞాలు చేస్తూ చక్కగా మీరు యజ్ఞం నేర్చుకోండి, ఇక్కడే ఉండండి అన్నారు. ఆ విధంగా ఇక్కడే ఉంటూ ఆ యజ్ఞాలు చేస్తూ ఉంటే తర్వాత ఆయన 2002లో రిటైర్ అయినాక నేను 2004 కాకపోయినప్పటికీ కూడా కాదమ్మా పార్వతి, నువ్వు ముందుగా రిటైర్ అయిపోయి వచ్చి ఆశ్రమంలో ఉంది, ప్రతి ఆదివారం యజ్ఞం చేయాలి, వచ్చిన వాళ్ళకి ఏదో కలిగింది పెట్టండి అని చెప్పారు. 2008 కాకుండా 2004లోనే ముందుగానే రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంకా ఇక్కడే ఉంటున్నాము. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి పెళ్ళి అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నాము. కావాల్సినంత అమ్మాయి కూడా మాకు చూసుకుంటుంది. ఇక్కడ బాగా డెవలప్ చేయడానికి కారణం మేము మొదలు పెట్టాము, కానీ డెవలప్ చేయడానికి మాత్రము మా సుమంగళి గారే. ప్రతి నిత్యమో యజ్ఞం జరుగుతుంది ఉదయం పూట, కానీ ఆదివారం కొంతమంది వస్తారు. అమావాస్యకి పౌర్ణానికి బాగా వస్తారు. అమావాస్యకి ఒక 30-40 మంది వచ్చినా పౌర్ణానికి చాలా బాగా వస్తారు. వచ్చిన వాళ్ళకి యజ్ఞం పాల్గొంటూ పూర్తి అయిపోయినాక వాళ్ళకి మనం తగిన భోజనం పెడతాము. భోజనం చేసి చక్కగా 1:00 అయిపోద్ది, వెళ్ళిపోతారు. కానీ యజ్ఞాలు అమ్మాయి చేస్తుంది అన్నమాట. ఈ విధంగా కార్యక్రమాన్ని డెవలప్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మేము ఈ విధంగా ఇది చేసుకుంటూ వచ్చాం. శ్రీరామకృష్ణ జై రామకృష్ణ ఆధ్యాత్మిక చైతన్య దివ్యా స్వరూప శ్రీరామ శర్ముని మానసపుత్ర అపరా సరస్వతి అవతార పురుష ఒకటే భాష ఒకటే మతము ఒకటే దైవం ఒకటే ధనము మా ఉజ్వల భవిష్యత్తు ఆచార్య దేవా
శ్రీరామకృష్ణ జై రామకృష్ణ. తూర్పు పశ్చిమల కలయికయే మీ జయం, మీ శిక్షణలోనే మా జీవితమే ధన్యం. స్వాధ్యాయం సంయమనం సాధనాలైనా మీ శిక్షణలోనే ఆచార్యదేవా. శ్రీరామకృష్ణ జై రామకృష్ణ ఆధ్యాత్మిక చైతన్య దివ్యా స్వరూప. ఈ ఆశ్రమం సముద్రానికి అతి సమీపంగా ఉంది. అసలు సముద్రానికి మాస్టర్ గారికి ఉన్న సంబంధం ఏంటి, సముద్ర సాధన అంటే ఏంటి, ఈ ఆశ్రమ నిర్వాహకులు సుమంగళి గారిని అడిగి తెలుసుకుందాం. జై గురుదేవ్. చీరాల ఓడరేవులో సముద్ర తీరాన ఉన్నటువంటి అడవిపల్లె గ్రామంలో ఈ ఆశ్రమం ఉన్నది. ఇది సముద్రానికి 108 అడుగుల దూరంలో ఉన్నది. ఇది 1998 జూలై 4న స్థాపించడం జరిగింది. ఇది ప్రాణశక్తి కేంద్రము, గాయత్రి మహావిద్య, యజ్ఞ విద్య కేంద్రము. ఈ యొక్క ఆశ్రమం యొక్క విశిష్టత సముద్రములో ఉన్నటువంటి ప్రాణశక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా పొందాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రాణశక్తితో గాయత్రి మంత్ర సాధనతో అష్టసిద్ధి నవనిధికే దాత సబ్ సమర్థ గాయత్రి మాత అనే సిద్ధులు పొందాలని పరమ పూజ్య గురుదేవులు వందనీయ మాతాజీ యొక్క సంకల్పమైనటువంటిది. దానిని ఆంధ్రప్రదేశ్లో పూజ్య శ్రీరామకృష్ణ గురుదేవులు స్థాపించారు. దీని యొక్క శక్తి కేంద్రానికి వెనకాతలున్నటువంటి ప్రాణ విద్య, యజ్ఞ విద్య, గాయత్రి మహావిద్య. ఎవరైతే గాయత్రి మంత్రముతో ఆ వెనకాతలున్నటువంటి గాయత్రి మహావిద్యని నేర్చుకోవాలనుకుంటారో, గాయత్రి మహావిద్య అంటే తనలో ఉన్నటువంటి సత్వ రమో తజో గుణాలను, ఏదైతే తమో గుణము రజోగుణమును వదిలేసి సత్వగుణం వైపు వెళ్ళాలనుకుంటారో వాటిని పొందటానికే ఈ గాయత్రి మహావిద్యని నేర్చుకోవటానికి ఈ ఆశ్రమాన్ని ఇక్కడ స్థాపించారు. ఎవరైతే అనారోగ్యంతో ప్రాణశక్తి కోల్పోయి ఉంటారో వాళ్ళకి ప్రాణశక్తి వచ్చి మళ్ళీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారవ్వాలని పూజ్య శ్రీరామకృష్ణ గురుదేవులు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అలాగే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలానే సమస్యలున్నా కూడా ఇక్కడికి రాగాలే, ఈ సముద్రాన్ని చూడంగాలే
ఆటోమేటిక్గా ప్రశాంతతను పొందుతారు. అలాగే వాళ్ళకున్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా పోయి ప్రాణశక్తిని పెంచుకొని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ప్రతి నిత్యము కూడా ఇక్కడ గాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది. అట్లానే గాయత్రి మహావిజ్ఞాన్ అనే పుస్తకం యొక్క చదవటము, దాని వెనకాతలు ఉన్నటువంటి విద్యా విధానం నేర్చుకోవడానికి పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు స్థాపించారు. జై గురుదేవ్. ఇప్పుడు మనతో పరాశక్తి క్రియాయోగ నిర్వాహకులు గురుదేవులు ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు మారెళ్ళ రామకృష్ణ గారితో ఉన్న సంబంధం ఏంటి, ఈ ఓడరేవు ఆశ్రమం గురించి ఆయన మాటల్లో మనం విందాం. జయ గురుదేవ్. శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః. శ్రీరామకృష్ణ మాస్టర్ గారు ఈ సహ్యాద్రి ఆశ్రమం దగ్గర సూర్య విజ్ఞానం కోసం జిల్లెలమూడి అమ్మ యొక్క అనుగ్రహంతో ఈ స్థలాన్ని ఎంచుకొని ఇక్కడ అత్యంత సమీపంలో సముద్రానికి దగ్గరలో నడిచి వెళ్ళేంత దూరంలో ఆయన ఇక్కడ ఒక ఇల్లును ఏర్పాటు చేసుకొని శిష్యుల ద్వారా ఆయన ఇక్కడ ఈ సూర్య విజ్ఞానాన్ని గ్రహించారు. సూర్య నారాయణ, సూర్యుడు అని అంటే సూర్యుడు భగవానుడు, నారాయణ అంటే జల తత్వం. మనకి ఆహారం లేకపోయినా జలం ప్రధానంగా తప్పనిసరిగా ఉండాలి. అందుకని మనిషికి కావాల్సిన ప్రాణశక్తి, మనిషికి కావాల్సిన జలశక్తి సూర్యభగవానుడి ద్వారానే అందుతుంది. అందుకని ఆ సూర్యుడు, ఈ నారాయణుడు, సముద్రం, అది నదీ జలం కావచ్చు, ఏ జలమైనా సముద్ర జలం. నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి. కాబట్టి గంగని మాత అంటాం, నదులని తల్లిగా భావిస్తాం, సముద్రాన్ని పురుష స్వరూపంగా భావిస్తాం, సముద్రుడు అంటాం. అందుకని సూర్యనారాయణుడు ఈ సముద్ర తీరంలో ధ్యానం యోగం సఫలీకృతం అవుతుంది. అసలైన ధ్యాన యోగం మనకి ఏ ప్రాక్టీస్ ఉన్నా లేకపోయినా ఈ సముద్రం దగ్గర, ఈ సహ్యాద్రి ఆశ్రమం దగ్గర రామకృష్ణ గారు ఈ సూర్య విజ్ఞానాన్ని పొందినటువంటి చోట్లో ఒక 3 రోజులు సముద్ర స్నానం చేసి గాయత్రి 3 పూట్లా కూడా గాయత్రి జపం చేసి ప్రదక్షిణలు చేస్తే మనకి యోగ ప్రాప్తి కలుగుతుంది. అందుకని ఈ ధ్యానం కూడా ఈ సముద్ర తీరంలో వాకింగ్ చేయొచ్చు. ఒకప్పుడు నాకు కూడా కొద్దిగా స్కిన్ ప్రాబ్లం మేజర్ కాకపోయినా కొద్దిగా ఉండేది. దాన్ని డాక్టర్లు 10 సంవత్సరాల పాటు మందులు తినేలాగా మందులో చూపించారు. కానీ అప్పుడు ఏమన్నారంటే, అసలు ఎండకి నువ్వు పనికిరావు, నువ్వు లోపలే ఉండాలి, పొద్దున్నుంచి సాయంత్రం బయట రావడానికే వీలు లేదు, ఉద్యోగం వెళ్ళడానికి కూడా కష్టమైతే రిజైన్ చేసేసేయి అని సలహా ఇచ్చారు. మరి ఈ రోజున రిటైర్ అయిన తర్వాత 4 సంవత్సరాలకు 64 ఏళ్లలో రేపు మే నెల వస్తే 65 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఇంత ఎండలో ఇంతసేపు ఎలా నిలబడగలుగుతున్నాం? ఒకప్పుడు మరి నాకు కూడా ఫేస్కి ఎలర్జీ, వేడి తట్టుకోగలిగినంతటి శక్తితో ఉండేది. అందుకని ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఇది ప్రాణశక్తి కేంద్రం. అందులో ఈ సముద్రంలో స్నానం చేస్తే మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ పోతాయి, శుభ్రం అవుతుంది. ఆ తర్వాత సముద్ర స్నానం చేసి ఎండలో కాసేపు అలాగే తుడుచుకోకుండా ఉండాలి. నీళ్ళని మనం స్నానం చేయగానే తుడుచుకుంటాం. ఆ ఉప్పు నీటితోటి కనుక స్నానం చేసిన తర్వాత ఇలాగే కనుక ఉన్నట్లయితే అది 3 సార్లు స్నానం చేసి 3 సార్లు అదే సంధ్యావందనం. ఈ సముద్రం దగ్గర మనం కాళ్ళు ముడిగేంతలో ఉన్నా ఉండొచ్చు, మోకాళ్ళు ముడిగేంత వరకు కూడా ఉండొచ్చు. ఉండి మనం గాయత్రి జపం చేస్తే అదే సంధ్యావందనం, సంధ్యావందనం. అందుకని ఆ సమయంలో సూర్య భగవాను నమస్కారం చేయడమే సంధ్యావందనం. అందుకని దానికి మంత్రం వచ్చిన వాళ్ళు చేయొచ్చు, రాని వాళ్ళు కూడా నమస్కారం చేయొచ్చు. ఆ విధంగా సూర్యనారాయణుడు అన్నటువంటి తత్వము, ఆ సూర్యనారాయణుడు యొక్క విశిష్టత ఈ సముద్రం దగ్గర అందరికీ తెలిసిన వాడికి తెలియని వాడికి కూడా లభ్యమవుతుంది. ఇక్కడ కూర్చొని ధ్యానం ఎలా చేయాలంటే, ఆ సూర్య భగవానుడు సముద్రం నుంచి ఎలా పైకి వస్తున్నాడు అనేదాన్ని గమనించాలి. ఆకాశము జలము 2 కలిసిపోయి ఉంటాయి.
మనం ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆకాశం ఎక్కడ ఈ సముద్రంతో కలుస్తోందో ఆ దాన్ని గమనిస్తూ ఉంటేనే అది ధ్యానం. అలా గమనిస్తే మనకి ఎంతసేపు అని తెలీదు. అలాగే అలల్ని చూస్తూ ఉంటే ఎన్ని గంటలైనా మనం అలా చూస్తూ ఉండొచ్చు. మౌనంలోనే జ్ఞానాన్ని అనేక మంది ఋషులు, పుస్తకాలు రాసిన వాళ్ళందరూ కూడా సముద్ర తీరంలో ధ్యానం చేసే రాశారు. నేను అడిగాను చాలామందిని కూడా, మాకు తెలిసిన గురువులు కూడా అదే చెప్పారు. అందుకని ఆ సముద్రం దగ్గర ధ్యానం అంటే కేంద్రితం ఎక్కడ చేయాలంటే ఆ పాయింట్ని గమనిస్తూ కూర్చోవాలి. అది చూస్తూ చూస్తూ తర్వాత కళ్ళు మూసుకోవచ్చు, మనం ధ్యానంలో ఉండొచ్చు. మనకి ఏ బాహ్య స్పృహ ఉండదు. మీకు ఏమీ తెలియలేని స్పృహ వచ్చిందంటేనే అది ధ్యానం. ధ్యానంలో ఇది తెలవాలి తెలవకూడదని ఏం లేదు. నీకేం తెలవకుండా ఉన్నదే ధ్యానం. కళ్ళు మూసుకుంటే ఏమీ కనపట్టలేదు అంటేనే అదే అసలైన ధ్యానం. ఏమైనా ఆలోచనలు వస్తున్నాయి కనిపిస్తున్నాయంటే అది ధ్యానం కాదు, పరధ్యానం అవుతుంది. అది మానసికమైనటువంటిది అవుతుంది. అందుకని ఈ రకంగా ఈ అద్భుతమైనటువంటి ఈ చోటుని ఇక్కడ ఈ ఉధృతంగా అలలు కూడా రావు. వేరే దగ్గర సముద్రం దగ్గర ఆటుపోట్లు ఉంటాయి, ఇక్కడైతే ఏమి ఉండవు. చాలా సౌమ్యంగా ఉంటుంది సముద్రం ఇక్కడ ఈ సహ్యాద్రి ఆశ్రమం దగ్గర. మాస్టర్ గారు రీసెర్చ్ చేసి ఈ స్థలాన్ని ఎంచుకున్నారు. అందుకని ఆయన్ని గురువుగా మొట్టమొదట భావించి 108 ప్రదక్షిణాలు, ఆయన సూక్ష్మదేహం కూడా లోపల ఉంది. ఒకవేళ లోపల తలుపులు మూసుంటే దాని చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. అక్కడ 108 ప్రదక్షిణాలు 2 చోట్ల చేయొచ్చు. ఇక్కడ రామకృష్ణ మాస్టర్ గారి సూక్ష్మదేహం ఉన్న చోట చేయొచ్చు. రామశర్మాచార్య యొక్క స్థానంలో కూడా చేయొచ్చు. ఈ 2 చోట్లలో అక్కడైతే 8వ నంబర్ ప్రకారంగా చేస్తే మన హార్ట్ సెంటర్కి, బ్రెయిన్ సెంటర్కి ఉపయోగం అవుతుంది. మనం ఎక్కడ ఏం చేస్తున్నామో ఆ సైన్స్ తెలుసుకొని చేస్తే మనకు ఉపయోగం ఉంటుంది. అంతేగాని మనం అందరిలాగా ఏదో సమయాన్ని వెచ్చిస్తే ఎక్కువ లాభం రాదు, తక్కువ లాభం వస్తుంది. ప్రాణ విద్యా కేంద్రం ఇది కాబట్టి ఆ ప్రాణ విద్యకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. వాటిని వాళ్ళని అడిగి తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పుస్తక రీత్యా మనం కొంత జ్ఞానాన్ని పొందితే ఈ ధ్యానాన్ని, యోగాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. ఎన్నిసార్లున్నా రావచ్చు, పౌర్ణమి రోజుల్లో వస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఇప్పుడు మనతో మారెళ్ళ శ్రీ రామకృష్ణ గారి ప్రముఖ శిష్యులు వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. వాళ్ళ అనుభవాలను మనం విందాం. నమస్కారం అండి. జై గురుదేవ్. డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ వారు పరశురాముడు తపస్థలిగా గుర్తించి వారి దివ్య దృష్టితోటి ఇక్కడ ఆశ్రమం పెట్టే ఇన్స్పిరేషన్ మాకు ఇచ్చారు. సుబ్బారావు గారు, ఊటుకూరు సుబ్బారావు గారు 1997లో 98లో ఈ స్థలాన్ని కొని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ఆశ్రమం ఇది. సముద్ర శక్తి గురించి, ఇక్కడ ఉండే ప్రాణశక్తి గురించి ఎన్నో విన్నాం, ఎన్నో చూసాం. ప్రాక్టికల్గా అనుభవాలు చెప్పిన వాళ్ళు ఇక్కడున్న సాధనా శక్తిని అనుభవించి వారి మానసిక డిజబిలిటీ, ఫిజికల్ డిసెబిలిటీస్ని అధిగమించిన వారు చాలామంది ఉన్నారు. ప్రాక్టికల్గా నాకు వచ్చిన అనుభవం 2004లో జరిగిన సునామీ ఆ టైంకి మేమందరం ఇక్కడ దాదాపు ఒక 500-600 మంది సముద్ర పొడ్డున మాస్టర్ గారి గైడెన్స్లో సాధన చేస్తూ ఉన్నాము. విపత్తు వచ్చి కొన్ని గ్రామాలను తుడిచేసింది అన్న విషయం బయట నుంచి తెలిసింది, కానీ మాకేమాత్రం దాని ఊసు కూడా తెలియలా. అంత గొప్ప మహిమగల స్థలం ఇది. ఇక్కడ సాధన చేయదలిచిన వారు మాస్టర్ గారు గాయత్రి మంత్రంతో పాటు ప్రాణ విద్య, ప్రాణశక్తి మంత్రం ఒకటి మాకందరికీ ఉపదేశం చేశారు. ఈ మంత్రాన్ని మీరు కూడా సాధన చేసి మీకున్న ఇబ్బందులు మానసికంగా కావచ్చు, ఐహికంగా కావచ్చు, మీరు ఇక్కడికి వచ్చి ఆ సాధన చేసుకొని మీకున్న కష్టాలని తొలగించుకోవచ్చు. ఆ మంత్రం ఏమనేది మీరు ట్రస్టీ ఇక్కడికి వచ్చి వారితోటి ట్రస్టీలతో మాట్లాడి, వాళ్ళు ఆ మంత్రం తీసుకోవటానికి కొంచెం ప్రిపరేషన్ ఉండాలి. కొంచెం గాయత్రి మంత్ర సాధన చేసి ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండి ఆ మంత్ర సాధన చేసుకుంటే మీ కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. జై గురుదేవ్. ఇప్పుడు మనతో మారెళ్ళ శ్రీరామకృష్ణ గారి శిష్యురాలు మల్లీశ్వరి గారు బొంబాయి నుంచి ఈ ఆశ్రమానికి వచ్చారు. అమ్మాయి ట్రెండ్ అమ్మ, మీకు మాస్టర్ గారికి ఉన్న అనుభవం ఏంటి, ఇక్కడ ఏమేమి అనుభూతులు జరిగాయి అన్నీ వివరంగా చెప్పండి. ఫస్ట్ మా గురువు గారికి
పండిత శ్రీరామ శర్మ, మాతా భగవతీదేవి అమ్మవారికి నా నమస్కారములు. నాకు ఫస్ట్ సారిగా నాకు పెళ్ళి అవ్వకముందే పరిచయము నాకు చీరాలలో. పార్వతీ ఆంటీ గారు, సుబ్బారావు మావయ్య గారికి వాళ్ళకి పాదాభివందనం. తర్వాత సుమా గారు కూడా మేడము. మా చిన్నమ్మ వల్ల నాకు ఈ పరిచయం ఏర్పడింది. ఈ ఊరు వచ్చారు. నాది అమలాపురము, అయినా మేము ముంబైలో ఉంటాము ఉద్యోగరీతిగా. మాకు గురుదేవుల వల్ల మాకు చాలా చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తూ మా పరివారము అందరూ మా గురువుగారి దయ వల్ల మాకు ఎప్పుడు కూడా ఎల్లకాలము అందరూ సుఖ సంతోషాలతో ఉంటూ అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఏమీ లేదు. ఓం శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మా పరివారం గాయత్రి పరివారం ముంబైలో కూడా ఉన్నాం. వాళ్ళందరూ కూడా గౌరీమ, సుమ, సులోచన గారు, మా పరివారం చాలామంది ఉన్నాము. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నేను ఈ విధంగా ఈరోజు ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నానంటే మాస్టర్ గారి దయ వల్లే. నాకు నా తల్లిదండ్రులకి, నా అత్తమామలకి, ఈ నా గురు శిష్యులందరికీ, నా చిన్నపిల్లలు, నా వాళ్ళందరికీ కూడా చాలా చాలా సంతోషము. ఈ అవకాశం ఇచ్చినందుకు మా పరివారం తరపున మా సుమ మేడం గారికి సంతోషము. చాలా చాలా కృతజ్ఞతలు.